తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాము 12 నుంచి 14 సీట్లు గెలుస్తామంటూ కాంగ్రెస్ నేతలు చెబుతుండగా తాము 12 సీట్లు గెలువబోతున్నామంటూ బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మంగళవారం ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు తమ పార్టీ 8 నుంచి 12 సీట్లు గెలవబోతుందని చెప్పారు. కాగా కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్&బి మినిస్టర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పందించారు. కేసీఆర్ చెప్పినట్లుగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 8 ఎంపీ సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. గులాబీ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని అన్నారు. ఇక తమతో 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారన్న కేసీఆర్ వ్యాఖ్యలకు కూడా కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరే 25 మంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పగలరా అని కేసీఆర్ను ప్రశ్నించారు. తాము అర్భకులం కాదని, అర్జునులమై అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందుతామని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుస్తోందని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయన్నారు. ఫ్రెండ్స్, 90% మంది వీడియో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఈ చిన్న ప్రయత్నంకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ మరియు బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. మాకు సపోర్ట్గా నిలవండి ప్లీజ్.